తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట అంటే అన్నారు గాని ఆ ఊహ ఎంత బాగుందో అని అనిపిస్తున్నది కదా తమిళ చూస్తుంటే. అవు నిజంగానే రైతులను పెళ్లి చేసుకునే ఆడవిలకు 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ పెట్టారు కర్ణాటక రైతు సంఘం వాళ్ళు. ఆఫీసర్లు అటెండర్ నౌకరు చేస్తున్నా ఓకే గానీ రైతు అనే వరకల ఏ పిల్ల పెళ్లి చేసుకునే తందుకు ముంగట్టుకు వస్తలేదు. ఆ షాకిరి మా పిల్లడే చేస్తుందయ్యా అని అయ్యవ్వలు కూడా రైతుకి ఇచ్చే తందుకు వెనక ముందు అవుతున్నారు. వ్యవసాయం చేసే మొగోళ్ళు ఎన్నో పంటలు పండిస్తున్నారు గానీ 45 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాక సంతానం మండి లేక సావు బాధలు పడుతురని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సార్కు వినతి పత్రం ఇచ్చారు. అంటే ఏం డిమాండ్ పెట్టిరంటే కరువు పరిస్థితులను పెట్టుకొని ఎట్లయితే రైతు రుణమాఫీ చేస్తున్నారో అదే చేతోని పెద్ద మనిషి చేసుకుని వ్యవసాయం చేసే మొగోళ్ళని పెళ్లి చేసుకునే వీళ్ళకు 5 లక్షలు ఇవ్వాలని అనుకొచ్చారు. అట్లా 5 లక్షలు వస్తాయని ఆశతోటనే ఏ పిల్లైన రైతును పెళ్లాడేతందుకు ముంగట్టుకు వస్తుంది. అప్పుడు పెళ్లి కాని రైతుల పొలంలో కూడా మొలకలు వస్తాయని అనుకొచ్చారు. సిద్ధు సార్ దరఖాస్తు తీసుకొని ముద్దుకున్నదే ఆమె డిమాండ్ అని సరే చూద్దామన్నడట. నిజమే మరి చేసుకునే పోరానికి భూమి జాగు ఉండాలన్నట, వ్యవసాయం మాత్రం చేయొద్దట, రైతు మందు కావాలన్నట కానీ రైతు మాత్రం అయి ఉండొద్దట, ఊవ మాత్రం కావాలి కానీ బురద అయితే అంటించుకోవద్దన్నట్టుంది. ఇవాళ రేపట్ల అయ్యవలే గాని ఆడోళ్ళ తీరే గాని అని అంటున్నారు పెళ్లి కాని ప్రస్టేటర్ ప్రసాదులు.